బిగ్ బాస్ విన్నర్ అయిన నిఖిల్ సినిమాల్లో చేస్తావా అంటే చేస్తా విలన్గా అని అన్నాడు చాలా సందర్భాల్లో. అయితే అతను కేవలం సినిమాలు, సీరియల్స్లోనే కాదు నిజ జీవితంలోనూ విలనా, అమ్మాయిల్ని వాడుకుంటున్నాడా అని హౌస్లో గౌతమ్ అన్నందుకు పెద్ద రచ్చే అయ్యింది. నిఖిల్ రియల్ క్యారెక్టర్ అలాంటిదేనా? ఇప్పటికే కావ్యతో బ్రేకప్ అయ్యింది. రీసెంట్గా కావ్య చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్గా నిఖిల్ని చూడాలని ఎంతమంది అనుకున్నారో కావ్య నిఖిల్లు కలవాలని అంతకంటే ఎక్కువ మందే కోరుకున్నారు. ఎందుకంటే ఈ బుల్లితెర ప్రేమ జంట అంత పాపులర్ అయ్యారు. నిఖిల్ కావ్యాలు విడిపోయిన తర్వాత తొలిసారి ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో ఎదురు పడుతుండటంతో ఆ ఎపిసోడ్లో వీళ్ళిద్దరూ కలుస్తారని, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారని అంతా ఆశగా ఎదురు చూశారు. అయితే వాళ్ళు కలవడం అటుంచితే కావ్య షోలో ఉండగా నిఖిల్ పెళ్లి అనౌన్స్మెంట్ చేసి మాజీ ప్రేయసి గుండె మొక్కల్ని చేశాడు నిఖిల్. జన్మ జన్మలకు కావ్య నా భార్య అని బిగ్ బాస్ హౌస్లో కన్నీళ్లు పెట్టుకొని మరీ తెగ నటించిన నిఖిల్ స్టార్ మా పరివారంలో తన తల్లితో 2 ఏళ్లలో పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పాడు. దీంతో కావ్య నిఖిల్ మధ్య దూరం పెరిగినట్టే అయ్యింది. ఇక వచ్చే వారం ఎపిసోడ్లో హీరోయిన్స్ వర్సెస్ విలన్స్ మధ్య పరివారం ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. ఈ కార్యక్రమంలోనూ మెరిసింది కావ్య. అయితే శ్రీముఖి కావ్యని ఓ ఆసక్తికరమైన ప్రశ్న వేసింది. సీరియల్స్లో లేడీ విలన్లను చూసినప్పుడు ఎందుకురా వీళ్ళెంత విలనిజం చూపిస్తున్నారు, చంపేద్దామా అన్నంత కోపం ఎప్పుడైనా వచ్చిందా అని అడిగింది శ్రీముఖి. రియల్ లైఫ్లోనే చాలామంది విలన్లను చూస్తున్నాను కాబట్టి వాళ్లతో పోల్చుకుంటే వీళ్ళేం పెద్ద లెక్క కాదు అంటూ దిమ్మ తిరిగే పంచిచ్చింది కావ్య. ఇప్పుడు కావ్య ఏది మాట్లాడినా కూడా అది నిఖిల్ కోసమే అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఆ విషయం కావ్యకి కూడా తెలుసు. ఇలాంటి సందర్భంలో రియల్ లైఫ్లోనే విలన్లను చూస్తున్నాను అని అన్నదంటే అది ఖచ్చితంగా నిఖిల్నే అన్నదని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. కామెంట్స్లో అదే చర్చ నడుస్తుంది, ఆమె అన్నది నిఖిల్నేనా అని. అయితే కావ్య లైఫ్లో నిఖిల్ నిజంగానే విలనా అనే చర్చ మొదలయ్యింది.